ఈరోజు ఎలాగైనా రాజు దగ్గరకు పోవాలని పద్మిని గట్టిగా నిశ్చయించుకొని రెట్టించిన అలంకరణతో సిద్ధమై ఇంకా సమయం ఉన్నది కనుక తాను చిలుక దగ్గరకు పోయి, ఓ చిలుక, నీవు రోజు నన్ను వద్దనడంతో నేను కూడా పోలేకపోతున్నాను, కానీ ఈరోజు మాత్రం వెళ్ళి తీరుతాను. ఇంకా సమయం ఉంది కనుక ఏదైనా ఒక కథ చెప్పు అంది పద్మిని. దానికి ఆ చిలుక పకపక నవ్వి, నీకెంత తోస్తే అంతే కదా, నేను చెప్పే మంచిని ఏమైనా చెవిన పెడితే కదా, సరేలే అంటూ కథ చెప్పసాగింది చిలుక. పూర్వము కురువిందపురములో రామపాలుడనే శ్రీమంతుడు ఉండేవాడు. అతని భార్య పేరు విజయలక్ష్మి. ఆమె వల్ల తనకు సంతానం కలగలేదని చాలా బాధపడి చివరకు ఇంకో వివాహము చేసుకొని ఆమె వల్ల ఒక పుత్రుడిని పొందాడు. రామపాలుడు ఎప్పుడు రెండవ భార్య అంటే ప్రేమ చూపుతూ ఆమె వద్దే గడుపుతుండడం వల్ల అతని మొదటి భార్య విజయలక్ష్మి వారి ఇంట్లో పూజ చేసే ఒక బ్రాహ్మణ యువకునితో తన మోజులు తీర్చుకుంటూ ఉంది. ఆమె సవతి కొడుకు నళినీకాంతుడు కాస్త పెద్దవాడయ్యాడు. ఒకరోజు అతడు తన పెద్దమ్మ అయిన విజయలక్ష్మి పక్కలో పడుకొని నిద్రపోయాడు. తెల్లవారుజామున ఆ బ్రాహ్మణ యువకుడు విజయలక్ష్మిని లేపి ఆమెతో సరాగములాడుతూ ఆమెతో సుఖపడుటను ఈ బాలుడు చూశాడు. మరుసటి రోజు ఆ బాలకుడు భోజన సమయంలో తన తండ్రితో, నాన్న, నాకు నీవే కాక ఇంకో తండ్రి కూడా ఉన్నాడు, నేను రాత్రి అతన్ని చూశాను అన్నాడు. విజయలక్ష్మి తన కనుసన్నలతో ఆ బాలకుని బెదిరించి అతనిని ఎత్తుకొని తన గదికి తీసుకుని పోయి వాడికి తినడానికి తినుబండారములు పెట్టి, నాయన, నాకు నీవంటే ఎంతో ప్రేమ కదా, మరి నా మీద అలా అభాండములు చెప్పవచ్చునా అంటూ అతని తల మీద నిమురుతూ అతన్ని బుద్ధగించింది. తరువాత ఆ రాత్రి ముందు గదిలో రామపాలుడు తన కుమారుడు ఇందాక పలికిన మాటలను నెమరు వేసుకొని, ఇది నిజమేనా, తన మొదటి భార్య ఎవరితోనైనా రంకు సాగిస్తోందా అని అనుమానంతో తన కొడుకును, నాయన, ఇందాక ఏదో చెప్పావు, నీకు ఇంకో తండ్రా, ఎక్కడ నాయనా అన్నాడు. అప్పుడు ఆ బాలకుడు దీపపు వెలుగులో గోడ మీద తన తండ్రి నీడను చూపిస్తూ, అడుగో అన్నాడు. రామపాలుడు అతని పిల్ల చేష్టలకు నవ్వుకుంటూ, అనవసరంగా తన భార్యను అనుమానించానే అని పశ్చాత్తాపపడ్డాడు. మరి పద్మిని, నీవు ఆమెలా చేయగలవా, అంత గడుసుదనం నీలో కలదా అంటూ ఆమె వైపు చూసేసరికి పద్మిని అప్పటికే నిద్రలోకి ఒరిగిపోయింది. ఎలాగో ఈరోజు కూడా గడిచిందని చిలుక సంతోషించి తాను కూడా నిద్రకు ఉపక్రమించింది. తదుపరి చతురిక కథ. దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.